అందరిని కలుస్తున్నా ఒక రోజు ప్రెస్ మీట్ లాగా పెట్టి నాకు చాలా ఉంది. ఇప్పుడు కాదక్క నీ పెళ్ళైనాక పెట్టక్క. అంటే పెళ్ళంటే నీ అవ్వ. అంటే నిన్ను ఇప్పటివరకు సింగిల్ గా చూసినాం అక్క, లైఫ్ లో నీ స్ట్రగుల్స్ చూసినాం, నువ్వు ఏడవడం చూసినాం, అన్ని చూసినాం కాబట్టి నీ లైఫ్ లో ఇంకొకరు వచ్చి లిరికి నీకు తోడుగుండి నీ ఫ్యామిలీలో ఒక హ్యాపీనెస్ వచ్చినప్పుడు నువ్వు పెడితే అప్పుడు హ్యాపీనెస్ ఉంటుంది మాకు. అంటే జీవితంలో కష్టపడి మళ్ళీ హ్యాపీనెస్ లోకి ఎంట్రీ ఇచ్చి అప్పుడు నేను ఒక ఆన్సర్ ఇస్తాలే అందరికి. అందుకోసమని అట్లనే. అక్క ఒక పాట పాడక్క. అది మడి మీద మడి వాడక్క. కాదు ఇప్పుడు చూసిన నేనైతే అమ్మో పాట పాడతాడు నాయన వద్దురా ఏం చెప్పేసి నీ వీడియో కూడా ఎవరు చూడు. ఏం కాదు పర్లే, ఫస్ట్ ఫస్ట్ నేను ఈ పాటనే వేస్తా. జాను 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 అంటారు అందరు. అక్క మడి మీద మడి వాడు, లేకపోతే వన్నెలాడేవాడు. వన్నెలాడు నాకు ఏమన్నా వచ్చా మడి మీద. సరే పాడు. రైట్, నాకు గుర్తు తెచ్చుకుంటావు. జానమ్మ పాట పాడుతుంది, అందరు రెడీగా ఉండురే. ఉరుకుతారు. నువ్వు ఆడినప్పుడు నీకు మిలియన్స్ ఆఫ్ వ్యూవర్స్ లైక్స్. అక్క హమ్మింగ్ చేస్తున్నా, పాడుతున్నా? ఆగే ఆగే ఫస్ట్ చూసుకుంటున్నా. సరే రెడీ 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 రెడీ. మడి మీద మాడి దాని గజ్జల దాడి అది విన చంపాయే దాని ఎల్లే దారి గుట్ట మీద గుట్ట అది చిలకల గుట్ట చూస్తే చిన్నది కాదే అది కౌచు పిట్ట. నైస్ నైస్. అయితే నువ్వు రీసెంట్ గా సాంగ్ చేసినావు అక్క, ఏమేవన్నేలాడి టిప్పులాడి అని. ఆ సాంగ్ మీద కొన్ని కామెంట్స్ వచ్చినాయి అక్క, అందులో ఒకటే కామెంట్ అడుగుతక్క. చెప్పురా. మోనిక ఈమె డింపుల్ మోనిక జానులరి ఇద్దరు టోనికి కోసం కొట్లాడుకుంటున్నారు అనే కామెంట్ వచ్చింది అక్క. ఇగో అదేమో మరి కనీసం కామెంట్ సెన్స్ లేదు. ఒక పాట వేసి రావడానికి కొట్టుకోవడానికి సంబంధం ఏంది? నువ్వు చూసినావా అసలు ఈ కామెంట్? అంటే నేను చూడలేదు అన్న కామెంట్ చూడడం. ఫస్ట్ మారేసినారా? ఫస్ట్ బాధపడే కన్నా అంటే చాలా మంది అన్నారు జాను కన్నా మోనిక చాలా బాగా చేస్తుంది. నేను ఒకటి చెప్పనా, మోనిక నా చెల్లె లాంటిది. దానికి నేను ఎంత సపోర్ట్ చేసినా నాకు తెలుసు. సో నేను ఎందుకు అంటే కాంబో నేను చెయ్య, ఏ అమ్మాయితో నేను చెయ్యను. నేను కేవలం వెళ్ళింది ఎందుకంటే శేఖర్ వైరస్ అనే మాస్టర్ చాలా మందికి చాలా సాంగ్స్ చాలా మందికి మంచి వ్యూస్ ఇచ్చిండు. ఆయన ఓన్ ఛానల్ పెట్టుకున్నాడు అది. సో ఆయన కోసం మళ్ళీ మౌనిక కంబ్యాక్ వచ్చింది చాలా రోజుల తర్వాత. ఆయనకు ఒక మంచి హిట్ పడాలి, దానికి మంచి హిట్ పడతారే. నేను డాన్సర్ గా ప్రూవ్ చేసుకున్న అయిపోయింది. తాను మంచి డాన్స్ చేస్తానే, నాకు కూడా నన్ను మెచ్చుకున్నారు అయిపోయింది. ఇప్పుడు మన ప్లేస్ లకి వీళ్ళందరూ రావాలి. అదే మన ప్లేస్ లో వీళ్ళు ఉండాలి, వీళ్ళు హైలైట్ కావాలంటే వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. సో మాస్టర్ కోసం హరీష్ అన్న వీళ్ళిద్దరు కలిసి పెట్టుకున్నాను. హరీష్ అన్న కోసం, శేఖర్ మాస్టర్ కోసం, స్పెషల్ గా నేను మౌనిక కోసం. మరి నేను దీంతో చేయాలి, దీంతో చేస్తే దీనికి ఒక ఛాన్స్ వస్తుంది, ఇంకా మంచిగా ఉంటది, దీనికి ఒక సక్సెస్ వస్తుంది, మంచి హిట్ వస్తుంది అని చెప్పేసి నేను వెళ్ళి చేసిన. ఇక దాన్ని కొంతమంది ఏం చేస్తారంటే దీనికి డాన్స్ రాదు, దీనికి ఎక్స్పీరియన్స్ రాదు, మరి శేఖర్ మాస్టర్ గా చెప్పింది అదే నార్మల్ గా చెప్తున్నా. ఇప్పుడు నేను చేసి నాకు ప్రతి మాస్టర్ కొరియోగ్రాఫీ, మరి మాస్టర్ అందరూ సేమ్ మూమెంట్ లే చెప్తారా? ఏమో గదే, నాకు కూడా బుర్ర లేదు వాళ్ళకి, బుర్ర లేకుండా అట్లా. లేకపోతే ఏమంటారు, ఏదో నేను మొన్న మళ్ళీ పెళ్లి చేసుకుంటాను అని అంటే డాడీ కోసం అని చెప్పిన కదా. అవును, కన్యాదానం. అంటే సుమన్ టీవీలో ఏమో పెళ్లి చేసుకోవాలన్నా వీళ్ళు నేను పెళ్లి చేసుకోవాలంటే నేను ఇప్పటికీ మా అమ్మ ఆ రోజు ఫోన్ మాట్లాడింది, ఇప్పటికీ నేను చేసుకునే అంటున్నాను. బట్ కొన్ని కారణాల వల్ల మనం మూవ్ కావాలి. అంతే కదా. మనం మూవ్ కాకపోతే ఇప్పుడు నేను పెళ్లి చేసుకోకుండా ఇట్లా ఉండి నాకు ఏమైనా అవార్డు ఇచ్చి మీరు ఏం చేయరు కదా. అంతే కదా, ఎవరు చూడరు కదా నేను. ఇప్పుడు నేను ఇంత కష్టపడిన దాన్ని మీరు చాలా గలీజ్ గా మాట్లాడుతున్నారు. సో నేను మా డాడీ మా మమ్మీ కోసం నేను ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు మీ మమ్మీ కోసం మీ డాడీ కోసం మీరు చేస్తారో చేయరో నాకు తెలియదు. మీరు కామెంట్ పెట్టే పని మీదే ఉంటారు కావచ్చు జీవితాంతం. ఆ కామెంట్ పెట్టే ఒక్క నిమిషంలో అరే మన లైఫ్ లో ఏం చేద్దాంరా అనుకుంటే వాళ్ళు సక్సెస్ అవుతారు కదా. ఈ సక్సెస్ అయిన వాళ్ళ మీద ఎందుకు పడడం? నేను మా డాడీ కోసం చేసుకోవాలని ఫిక్స్ అయినా. కన్యాదానం కంపల్సరీ మా డాడీకి నేను ఇవ్వాలి, ఒక ఆడపిల్లగా నేను పుట్టినందుకు. అది నేను ఫిక్స్ అయినా.
అరే నేను మూవ్ ఆన్ అవ్వట్లో తప్పు లేదురా. అంతే అక్క, ఎన్ని రోజులు ఉంటారు అక్క నేను లైఫ్ లా. నేను ఏడ్చేది ఎవరు చూస్తే, నేను ఇన్ని 8 years నుంచి కష్టపడ్డా, నాకు ఎవరు సపోర్ట్ చేసిర్రు? అదే కదా. నా వెనక ఎవరైనా ఉండి సపోర్ట్ చేసిరా? ఈ కామెంట్స్ పెట్టేటోళ్ళైనా సపోర్ట్ చేసిర్రా? అరే నేను ఈ ప్లేస్ ఉండడానికి కారణం జనాలేరా, నన్ను చూసి అరే జానక. నేను ఊర్లలో పోతే నన్ను ఎంత ప్రేమగా ఆదరిస్తారో తెలుసారా? చాలా మంది పేరు మీద కొన్ని వందల ఫ్యాన్ పేజీలు ఉన్నాయి అక్క. 100 ఫ్యాన్ పేజీలు ఉన్నాయి. ఇంకా నాకు చాలా అదృష్టం ఏంటంటే నా పేరు పెట్టుకుని వాళ్ళ పేరు పెట్టుకుంటా. అఖిరా జాంగ్లీరి, భానుజా, సునీత అని ఇంకేదేదో పేర్లు ఉన్నాయి. అంటే ఒక అదృష్టంగా ఫీల్ అవుతా. ఈ అన్నల కోసం నేను పట్టించుకుంటే నన్ను ప్రేమించేటోళ్ళు 100 మంది ఉన్నారా, 100 మంది. ముస్లింలో కానీ తెలుసా, నువ్వు చాలా గ్రేట్ అమ్మా, కొడుకుని పట్టుకుని ఎన్ని సంవత్సరాలు ఉన్నావు నువ్వు, ఇంకా పెళ్లి చేసుకోరా, అది ఏదో తోడు దొరుకుతారు కదా అన్న ఊరికి పోతే వరంగల్ దగ్గర. నేను అన్నా మరి నీకు కొడుకున్నాడు చెప్పు పెళ్లి చేసుకుంటానన్నా. వాళ్ళ ఇద్దరు కొడుకులకు పెళ్లి అయిందట. అయ్యో, ఇద్దరు కొడుకు పెళ్లి అయితే అయ్యో అవునా, లేకపోతే నేను చేసుకుని నీ దగ్గరనే ఉన్నాను ఇక్కడ అంటే, ఇగో నాకు కొడుకు చిన్న కొడుకు నేను చేసుకో అంటుంది. నాకు ఒక అన్నున్నా కూడా ఇచ్చేయద్దు అక్క నేనైతే. చేసుకుంటారు అమ్మాయి అట్లా. అంతే మోహన్ కావాలి. అంతే ఏదైనా సరే లైఫ్ లో మనల్ని ఇది బాధ పెడుతుందంటే అది అందరికీ చెప్తున్నా. ఏ విషయమైనా మనం బాధపడే ఏదైనా విషయం ఉంటే దాన్ని వదిలేసి నేర్చుకొని మూవ్ ఆన్ అయ్యి మనని అదే దాని దిక్కు చూడకుండా దాన్ని మర్చిపోయి మనం ముందడుగు వేస్తే కంపల్సరీ లైఫ్ బాగుంటాయిరా, 100% బాగుంటాయి. నేనైతే నేను అది నమ్ముతున్నా, నేను అది చేస్తున్నా కాబట్టి చెప్తున్నా. ఎవరి వాళ్ళదిరా అంతే. ఇప్పుడు నా మీద ఫోకస్ పెట్టే బదులు వీళ్ళు వేరే వాళ్ళ మీద, అంటే వాళ్ళ మీద వాళ్ళు లైఫ్ లో పెట్టుకుంటే బెస్ట్. అంతే అక్క. ఎందుకంటే అనేది అది ఒకటే. ఇగో నేను పట్టించుకోవడం ఫస్ట్ మానేసింది. ఎందుకంటే అది పట్టించుకొని నేనేడ్చి నేను బాధపడి నా ఆరోగ్యము నేను బాధపడితే ఏమొస్తుంది? అదే నన్ను నా కొడుకు అర్థం చేసుకుంటాను రా. నా కొడుకు అని ఇంపార్టెంట్ నాకు ఏది లేదు. నా కొడుకు తెలుసు అన్ని. అంతే చాలా. నా కొడుకు కలిసినప్పటి నుంచి చూస్తుండ్రు. అంతకు నుంచి నాకు ఇంకేం కావాలి చెప్పు? ఈ కామెంట్స్ పట్టుకొని ఇవన్నీ ట్రోల్స్ పట్టుకొని నేను చూసి నవ్వుకుంటున్నా. ఓకేరా బాబు పెట్టుకో, ఓకేరా నాయనా, ఓకే థ్యాంక్ యూ అని చెప్పుకుంటే సైలెంట్ గా ఉంటున్నా. నీకు వ్యూస్ వస్తున్నాయి, నా పేరు మీద నువ్వు బతుకుతున్నావు, ఐఎమ్ హ్యాపీ. అది నా వల్ల ఒకరు బతుకుతున్నారు రా బాబు అని మంచి హ్యాపీగా ఉంది. అమ్మ దుర్గమ్మ వీళ్ళ చల్లగా చూడు, నా వల్ల బతుకుతున్నారు కదా అని ఇంక మొక్కుకుంటాను దుర్గమ్మకి. ఇంకేం చేస్తా అంతే. అంతకు మించి నిజంగా ఏడుపు అనేది ఉండకూడదు. బాధ అనిపించిందా ఏడు వాళ్ళకి దాన్ని అక్కడనే వదిలిపెట్టాలి తప్ప ఇవన్నీ పట్టించుకుంటే నేను ముందుకు పోలేనురా. అక్కడే ఉంటాయి 4 గోడల మధ్య డోర్లు వేసుకొని అయ్యో నన్ను ఇట్లా అన్నారు అయ్యో అనుకుంటే ఏడ్చుకుంటూ ఉండాలి నేను. అట్లా ఏడిస్తే ఇప్పుడు అన్నోడు ఏమన్నా సారీ అక్కడ తప్పుగా అన్నాడని పెడతాడా? ఇంకొక మాట ఎక్కువ అంటాడు. మళ్ళీ అది ఫేక్ ఐడీస్ పెట్టుకొని ప్రతి ఒక్కరిని అట్లనే ట్రోల్ చేసుకుంటుంటారు. నన్ను ఫస్ట్ మెయిన్ అదే కదా. నేను చిన్నగా మాట్లాడిన అబ్బా ఓవర్ యాక్షన్ రా దీన్ని అంటారు. అవే స్టెప్పులు రా సాంగ్ లో మేకింగ్ రిలీజ్ అయింది. కావ్య నేను తిడతా, అది చాలా టేక్ చేసింది అక్కడ. టైం అయిపోతుంది, లైటింగ్ వద్దు, ఒక్క రోజు షూట్ చేయాలి. అరుణ్ గారు తిడుతుండే అక్కడ, నేను తిడుతుంటే తప్పు చేస్తుంటే దీన్ని తీసేయండి రా అనేది వాళ్ళు పెట్టిండ్రు మేకింగ్. పెడితే అబ్బా దీని ఓవర్ యాక్షన్ చూడు, ఫస్ట్ దీన్ని తీసేయండి, చూడు ఎంత పొగరుగా మాట్లాడుతుంది చూడు, డాన్స్ ఊర్ని అమ్మో నాకు దీని గురించి అని అమ్మో కామెంట్ చూడద్దు కదా నేను మర్చిపోయాను మళ్ళీ చూడలేదు. ఒక అమ్మాయి ఎదుగుతుంది అంటే ఇట్లాంటివి చాలా వస్తాయి, అమ్మాయిలకైతే ఎక్కువ వస్తాయి. చాలా వస్తాయి రా. అమ్మాయి బతకడం చాలా కష్టం.